ఉత్తమాధమ జీవితములు ఉత్తమాధమ జీవితములు అనిన దమనకుడిట్లనియే ఇప్పుడు త్వర ఎలా మెల్లగా బోయి భక్షింతము ఎల్ల జంతువుల కాహార నిద్రా భయములు సహజ ధర్మములు కుక్షింభరత్వముచే గారవము రాబోదు కుక్షింభరిత్వముచే గారవము రాబోదు మిత్రామిత్రుల కుపకారాపకారములు చేయవేడి బుద్ధిమంతులు రాజాశ్రయము గోరుదురు సోదర మాత్రము భరింప నేడు లేడు ఏవాడు జీవింప ననేకులు జీవింతురు వాని మనుగడయే సఫలము వాడొకడు జీవించువాడు ఆమిష శూన్యమయి వసాగంధిలమైన శల్యము దొరికిన మాత్రాన వేపి మిక్కిలి సంతోషపడును గాని దానిచే దాని ఎంగద గొంతయైన నడంగదు కేసరి యాసన్నమైన మృక్కడి మృగమును లిక్కింపక నిజ ఖర నఖర విదారిత హస్తి మస్త మస్తిష్కమ కోరును ఎల్లవారును సత్వానురూపమైన ఫలమే వాంఛింతురు ఎల్లవారును సత్వాను రూపమైన ఫలమే వాంఛింతురు సునకము తన కోగిరము పెట్టువాని కడజేరి తోకాడించును నేలబడి నోరు కడుపు చూపును ఎన్ని పాట్లు పడు కొక్క ముద్ద వంటకము కంటే మిక్కిలి పెట్టరు ద్విరదము కరము ధీరముగా విలోకించుచు సారె గా ధోరణోపలలితమై మెల్లగా గబళము గొనియడిని ద్విరదము కరము ధీరముగా విలోకించుచు సారెకా ధోరణోపలలితమై మెల్లగా గబళము గొనియడిని హీనుడెంత దీనభావముతో వీడినను వానికెవ్వరును దనియబెట్టరు గారవము కలవానికి వినయ వచనములతో గోరికకు మీర నిత్తురు అనవద్యమగు విద్యచే నవక్రమగు విక్రమముచే నిరపాయమైన యుపాయముచే నృపాలుర మెచ్చు వడసిన వాని మనుగడయే మనుగడ సునకము సైతము కమికడన్నము దిని మనలేదా గరువతనము మానక తన కలిమి కొలదిని లాతులకు మేలొనరించువాని జీవన మొక్క నాటిది యైనం జాలును స్వాదర మాత్ర పూరకమగు కరటము చిరకాలము మనినా ఫలమేమి అలతి జలముచే మొరప నేల వెళ్ళి ఒడిచినట్టు కొలది లాభముచే క్షుద్రునందు హర్షము ఒడుమును హితాహిత వివేకము లేక విహిత కర్మములు మాని స్వాదర మాత్రము పూరింపగోరువాడు పశుతుల్యుడు అంతియక్కాదు భారవాహి అయి తృణమాత్రాశనమయి కృష్యాది కర్మముల కత్యంతోపకారమయి పవిత్ర జన్మమైన వృషభము నర పశువు కంటే మేలుగాది అని నా గరటకుడిట్లనియే దమనక మనము ప్రధానులముగాము మనకి విచారముతో నేమి ప్రయోజనము అని నా దమనకుడిట్లనియే ప్రధానుడు కావుటకెంతసేపు పట్టును పురాకృత సుకృతము వలన ప్రజ్ఞావంతుండవును ప్రాజ్ఞుడు రాజపూజితుడవును రాజ సమ్మానము చేత ప్రజ్ఞ మిక్కిలి ప్రకాశించును వాని వలన దంత్రావాపములు నడప సమర్థుడవును ఆ సామర్థ్యము చేత ప్రధానత్వము బడయును ఎట్టి ప్రజ్ఞావంతుడు గాని పేటికాంతర్గత రత్నము బోలే నినాలోకయోగము లేక ప్రకాశింపడు పురుషుడు సాధువర్తనుడయ్యనేని సర్వలోక పూజ్యుడగును కానిచో గర్ష్యుడగును మానవమానములు ప్రవర్తనాయత్తములయ్యుండును గుణవంతుడని పేరుబడుట దుర్లభము లాతి విధము సులభము మహాగ్రావమును గ్రావాగ్రము నెక్కించుటయుంబోలే గ్రిందికి ద్రోయుట దుష్కరము గాదు నావుడు గరటకుడిట్లనియే రాజసేవలని ప్రయోజనమెరుగని వాడగాను తొల్లి ఈతని వలన బడ్డ పాట్లు తలచుకొన్న మాత్రాన దల కంటగించుచున్నది కాబట్టి ఎట్లు వచించితిని భృత్యుల గుణదోషముల యందు వివేకము చాలని రాజును గొలుచుట దుష్కరము నీవు వివేకివి అన్యుల చేత జప్పించుకొనవలసిన అర్థము నీకొకటి లేదు ఉచితమైనట్లు చేయుము ఇప్పుడు నీవు చేయబూనిన కార్యమేమి నావుడు దమనకుడిట్లనియే పండిత పామరుల భేదము మన రాజు పింగళకుడు
జలపానార్థము కాళ్ళింటికి పోయి ఎద్దు రంకె విని భయపడి తీర్థావతరణము మాని వెరగుపడి జున్నవాడు పరహృదయము ప్రత్యక్షము గాదు కాబట్టి యాతని చిత్తవృత్తిని నీవెట్లు తెలిసి కొంటివనబోకు. ఈ అర్థమాతని యాకారము చేతనే నా కవగతమైనది. ధీమంతులకు బరుల భావము సుగమమయ్యుండును. తురంగ మాతంగాదులు సహితము చెప్పిన అర్థము గ్రహించి వహనాది కార్యముల ప్రవర్తిల్లుచున్నవి. పరేంగితావగాహి అయిన బుద్ధి యొక్కటియే పండితునకు విశేషము. అది లేనివాడు పండితునకు బామరుని కంటే విశేషమేమి? అది ఎటుండనిమ్ము, కర్తవ్యాంశము వినుము. నేనిప్పుడు రాజు పాలికి బోయి తద్భావానురూపముగా ననుసరించి వలసిన మాటలాడి ఈ కార్యము నీవు చేయుమని యాజ్ఞాపింప జేసికొని మనసున కెక్క ప్రవర్తించి యాతని మన్ననలు వడసెదను అని నా గరటకుడిట్లనియే. రాజసేవ. రాజు కొలువు కోరువాడు మెలకువగలిగి ప్రవర్తింపవలెను. వారి చిత్తవృత్తి ఎరిగి మెలగుట కడిది. అది స్వచ్ఛంద వృత్తి వంటిది గాదు. నావుడు దమనకుడిట్లనియే. ఉద్యోగికి దూరభూమియు విద్వాంసునకు బరదేశమును బ్రియవాదికి శత్రువును లేనియట్లు బుద్ధిమంతునకు అసాధ్యమొకటి లేదు. సద్వర్తనము గలిగి నిచ్చలు తమ్ము గొలుచువారిని రాజు లాదరింతురు. భృత్యుండు రేని కోప ప్రసాదముల యంగమత్సములెరిగి మెలగనేని దదనుగ్రహమునకు బాత్రుడగును. అనవుడు గరటకుడిట్లనియే. తొలుత రాజును జూచి నుడువ దొరకను నర్థమేమి? నా విని దమనకుడిట్లనియే. ఈ అర్థము వచయింపవలెనని నియమము గలదా? ప్రతిభాశాలికి ప్రభువు నిదుర సమయోచితముగా వచయింపవలసినది బహువిధముగా నుండును. సేవకు డడకువ దోప గట్టిదురు పట్టు దలగి ఏలిక మొగమునన చూపు నిలిపి యాతడు తన వలను చూచునెడ తత్కాలోచితముగా బౌర్వాపర్యము విచారించి రేని భావముహించి తక్కువగల రాజభృత్యులకు నవిరుద్ధముగా నేరిమి మీర బలుకవలసిన అర్థము పలుకవలయును. దమనకుడు పింగళకుని చెంతకెగుట అని నా గరటకుడు నీకు కార్యసిద్ధి గావుత అదే రేడును మరలి తన ఎరవునకు జనుచున్నవాడు. అతడెరవు చేరునంతకు నీవుంబోయి దాకొనవచ్చు బొమ్ము. నావుడు దమనకుడు పింగళకుని పాలికింబోయి ఎడకువ తోడ నొదుగువాటున నిలిచి భయభక్తులు పిరిగొన దొట్రువడుచు జోహారు వనరింప మృగేంద్రుడతని సాదరంబుగా వీక్షించి కూర్చుండ నియమించి కుశలమ బహుకాలమునకు నిన్ను చూడగలిగే నావుడు దమనకుండిట్లనియే. సేవా విధములు. దేవ తావకంబగు నపాంగావలోకంబునకుం బాత్రంబైన ఈ వనక్షేత్రంబున జంతు సంతానంబుల కావంతయేని గొరంత కుశలంబునం గలుగదనం దావక సేవకులగు మా వంటి వారి కయ్యది ఎడుగం బని ఏమి అవసరం బగుడు సేవకుండనాకారితుండయ్యు రావలయుగాదే. స్వామికిందరి ఎరిగి భృత్యుండు హితాహితంబు లెరిగింప వలయు. ఉపేక్షకుండైన ప్రియవాది అయినను స్వామి ద్రోహియగు. స్వామి ద్రోహికి సర్వశ్రేయంబులును జడును. సదసద్వివేక సంపన్నుండైన ప్రభువునకు మాబోటి క్షుద్రుల వలన నరయందగిన అర్థం ఒకటి గలదేయని విచారింపబనిలేదు. చక్షుష్మంతునకే దీపంబు గాని యంధునకుం గొరయగునే ఒక్కటి విన్నవించెద నవధరింపుడు. బహుదేశాటనంబును బహుశ్రుతుల తోడ నిరంతర సాంగత్యంబును గావ్యశాస్త్ర విచారంబును రాజాస్థానంబుల బహుకాల సేవనంబును పురుషున కెట్టివానికేని వివేకంబు పుట్టింప సమర్థంబులయి యుండు. ఈ నాలుగింట నొక్కండే నెవ్వానికి
లేకుండు వాడు కోపస్థ మండుకంబుం బోలెం దన ముక్కునకుం జక్కని మీదిదే యాకాశంబు తన గొందియ లోకంబని ఎంచి స్వజీవన మాత్రంబునకుం దుష్టి పొంది లోకవృత్తంబున మూఢుండయి నశించును. చిరకాలం బేలినవారి పాదంబుల కొలువు సేయుచున్న మా బోంట్లు మృక్కుడులయ్యు విద్యా వివేక సంపన్నులగుట సన్నిధాన ప్రభావంబు చేతం గాదే. స్వామికి క్షేమంబు గాంక్షించు భృత్యుండప్రాప్తానుయోగం స్వామికి క్షేమంబు గాంక్షించు మృత్యుండప్రాప్తానుయోగుండయ్యుం దరి ఎరింగి వలయునర్థంబు వచింపవలయును. అయినను స్వామి చిత్తంబునకు వేరుండుగా దోచునేమోయని మనంబు తేకువ బొరసెడు. నా విని పింగళకుండు దమనక నీవు మాకు హితభృత్యుండవు, నీ వచనంబు మాకవశ్య గ్రాహ్యంబు. మేము నీకు గ్రొత్తవారమే, ఎలా జంకు వడియదవు, నీ ఇచ్చ వచ్చిన చొప్పున జప్పవచ్చును. నావుడు దమనకుండు కరంబున నోరు మూసికొని యా వచనంబు లాలించి బుద్ధి బుద్ధి అని దేవా ఇంతకుం గొంత ముందు యమునా కచ్చంబునకుం బోయి ఎచ్చట రెచ్చబడిన తెరంగు దోపం గొంతసేపు చిత్రరూపంబు పగిదిం జూపట్టి మరల ఎరవున కరుదించితిరి. ఇందులకు నిమిత్తంబు గనక చిత్తం బొత్తలం బొందెడు. అయ్యది చెప్పవచ్చునని దేవర చిత్తంబునకుం దోచిన శవకుండు వేచి యున్నవాడు. నా విని పింగళకుండు దమనక విను, మాకు నీవు పరమాప్తుండవు, నీకు దాపురము చేయు నర్థము మాయందొకటి అయినా గలుగదు. అఖిల సత్వశరణ్యంబైన ఈ ఎరణ్యంబు మదధీనంబు, ఈ దేశంబున నా యాదేశంబున గాక యాకైనం గదల వెరచు. వింటివా నేడొక్క విపరీతంబు, పిపాసార్థితుండనై యమునా తరంగిణి కరుగుచుండ నురుము తెరంగున మొరపంబొక్కటి కర్ణగోచరం బయ్యే. ఆ నినదంబు వినిన చోటనే వితాకుపడి నిలిచితిని. ఇసుమంతయైన నంతరంగంబున భయంబునం బొరయక ఇట్లు ఘోరంబైన యా రావంబు గావించిన జంతు వలంతిగా నుండదని చింతించద. లోకంబున నుత్తముండగు సూరునక్కుం బర ప్రకర్షంబు సహ్యంబగునే. అలతి వాని నేనిం భగవాని నొప్పరికెంపంజన దన లాతివాని జప్పనేలా. ఎట్టివానికేని బలదర్పంబున బగతు నొప్పరికించు నట్టివాని కశక్తి భీరుత్వంబులు లోకులారోపింతురు. వలదని వాకొనకుండా మూకుట నోళులు గ్రమ్మవచ్చునే. ఇట్టి సడి వడుకంటే నొడలు విడుచుట మేలుగాది. ఊరక దోరుకంటే బోరనది శ్రేయోదాయకంబయి యుండు. దైవయోగంబున మారుతుండు దోరెనేనియుం గడు మేలయ్యే. కావున నిప్పుడ దాయవయి నొండే బోవుదము. అరాతి నిరాసంబు పరమార్థంబుంగం గోరితిమేని దదుపాయాన్వేషణం భావస్యకంబు. అరాతి నిరాసంబ పరమార్థంబుంగం గోరితిమేని దదుపాయాన్వేషణం భావస్యకంబు. బలవంతుం బగతునుపాయంబు చేతన సాధింపవలయును. బలవంతుం బగతునుపాయంబు చేతన సాధింపవలయును. కావున నిప్పటికి దొలంగి చని కాలదేశోచితంబుగా వలయునుపాయంబు సముపార్జించుకొని విపక్షు శిక్షింతమొండే. ఇందు నీ కెయ్యది పోలుయున్నయది చెప్పుమనిన దమనకుండు కొంతవడి చింతించి తుదముట్టం గారణంబు తెలియక తమకింపరాదు. శబ్దమాత్రంబునకు నివ్వెర బొరయం జనదు. నక్క నగార తొల్లి యొక్క జంబుకంబు వనమ్మునం గ్రమ్మరొచ్చు నెక్కడ నాహారంబు చేకూరమిం గరం బుదరం బాకట నకనకం బడ డిల్లపడి వికలాంగంబులయి నేలం గూలిన శతాంగంబులను ఖండిత సుండాదంత కాండంబులయి కెడసి కొండల పిండు విడంబించు వేదండ తండంబులును ముంగాళ్ళు విరిగి డొక్కలు పెరిగి మారు మెడలు వైచి తారుమారుగంబడియున్న వారువంబులును
నిరిమెగంటిమి మెరయ వాతెరం గొరుకుచుం జూపు జంకెనల పొంకంబు వదలని శిరంబులును వాలు దొరంగని కరంబులును గరంబు మెరయ వీరశయనంబు నొందిన యోధవారంబుం గలిగి ఘోరంబయి వివక్తంబైన యొక్క పాలికలనిం గని తరియంజని యొక్క దారుణారావంబు విని గుండియలవియ బెండువడి ముర్చిల్లి కొంతవడికిం దిప్పిరి రెప్పలు విచ్చి పొలంబు నలువలంకులు విలోకించి గాలిం గదలు వ్రేలు గొమ్మల తాకున మ్రోగు దుందిభింగని మనంబునం దలంబగు కొందలంబు మాని దాని డాయంబోయి యద్దాని తోలు వ్రేలం గొరికి చొరంబడి వెడలివచ్చి దీని కలరూపు తొలుతం దెలియం జాలనైతి ఇప్పుడు గదా దీని చొప్పు నెరింగితి ఎద్ది ఏని సవిమర్శంబుగా బరికింపక కాని యున్న తెరంగిరుంగం బడదు గదాయని ఎన్నుకొనుచుం దన చుట్టుబట్టుం జూపట్టు శవనివహంబు పారంజూచి యాహా ఇట్టి యాహారంబు దొరంగి సురుంగం జూచితిం గదా ఎని వగచుచు వలయునంత వలలంబు దిని తన ఇచ్చం జనియే కావున శబ్దమాత్రంబునకు నివ్వెర బొరయం జనదని వచించితి దమనకుని జంతువు గనుగొన బంపుట స్వామి మొదల ఇచ్చినం జాలును ఈ క్షణంబ యా చొప్పు డుప్పతిల్లిన ఛాయకుంబోయి తత్కారణం బారసి నీ లెంక రాగలండు అని నా బింగళకుండాతని మొగం బట్టే చూచి కొంత చింతించి ఇదియు నిప్పటి కుచితంబని తోచుచున్నది కరంబు పరికింపక ఏ కార్యంబునకేనిం దమకింప లగ్గు కాదు ఎదిరి సమ్ముఖంబున మాటలాడ సూటి వడినేని బలాబలంబులు కొలంది ఎరింగి తత్కాలోచితంబుగా నా పుత్తెంచిన మాటలుగా నాడవలసిన నీకుంబోలిన తెరంగున నాడి ఎదిరిని లోగన వచ్చునేని నట్లు నడపుము నీవన్నింటం జతురుండవు నీకుం చెప్పవలయునే పోయి రమ్ము నావుడు దమనకుడు గ్రక్కున వెళ్ళి తొల్లి మ్రోత వీతెంచిన జాడన పోయి యా పొలంబు నలు కెలంకులు కలయం చూచి ఎడుగుల చుప్పు వట్టి డాయం పోయి సంజీవకం గాంచి యోయి వృషభేంద్ర నేను మృగేంద్రుని భృత్యుండను నీ పాలికి వచ్చితిని అతండు దానుగా నీ తోడ నాడు మాటలు నాకుం గరపి పుత్తించినవాడు వినుము ఈ ఎరణ్యంబు మదధీనంబు దీనంగల సత్వంబులన్నీయు నా శాసనంబు వహించి వర్తించుచున్నవి నీవును నా యాజ్ఞానువర్తివయి యుండునది ఇంతియ కాదు మదీ యానుచరులంగూడి వర్తింప నీకుం బ్రియంబేని సమరూపంబగు రాచకార్యం బొసంగెద నీ ఇష్టం బెయ్యది ఎది అనుసరింపవచ్చు నని యానతిచ్చే ఇంతకు మునుపు నీవు నిశ్శంకంబుగా రంకియ వైచితివి కాబోలు దాని విని ఏలికకు నీ పొలకువ విచారణీయంబయ్యే నీవు భయపడకము అమ్మహానుభావుండు కరుణాళుండు ధార్మికుండు గావున సజ్జనులకు గమ్యుండయి యున్నవాడు నీవు శంకింపక ఏతెమ్మని నుడివి యొడంబరచి ముందు మృగేంద్రుని పాలికించని స్వామి దేవర యాజ్ఞ చొప్పునంబోయి పరికించితి మీ విన్నయా రావంబు గావించినవాడు మీ కనుగ్రాహ్యుండు గాని నిగ్రాహ్యుండుగాడు తావకంబగు నవక్ర విక్రమంబు విని భయాక్రాంతుండయి యున్నవాడు ప్రభంజనుండు మహాభూజంబుల భంజించుంగాని వినతంబులగు తృణ వితానంబులు పెకలింప గడగునిట్లు శక్తి సంపన్నుండు దన్ను మారుకొను వానియందు దన బలంబు వెలయించుగాని మృక్కడుల లిక్కింపడు ఇట్టి గుణము లేలిన వారికి సహజంబులై యున్నయవి అవసరం బగుడు వచియింపవలసెంగాని దేవరకు ముందర వాక్రువ్వ వలయునే అతడు సంజీవకుం డను వృషభేంద్రుండు బుద్ధిమంతుడు ఏలినవారి యోలగంబున వర్తింప జాలినవాడు అతని స్వామి పాదంబుల చెంతకు గొనివచ్చెద మొదలయ్యే యనం బెంగళకుడు చిరునగవుతోడ నంగీకార సూచకంబుగా మొగం బెగురవేయ మహాప్రసాదం బనుచు వినమిత గాత్రుండయి యొదుంగుచు వేళంబు చవి సంజీవకున కెదురువోయి నీ భాగ్యంబు కథన
నీ భాగ్యంబు కతంబున మృగరా జొంటి నిన్ను నీ భాగ్యంబు కతంబున మృగరా జొంటునున్నవాడు కానిపించుకొన నిదియే సమయంబు మసలక ఏతెమ్మని వెంటం దోకొని వచ్చే రేని కట్టెదుర దొలంగించి కొంత చెంత నిలువ సంజీవకుండు భయ వినయ సంభ్రమంబులు ముప్పిరిగొన వినమ్రుండయి వందనం బాచరింప మృగేంద్రుండు సాదరంబుగం ప్రసాదమేదురంబగు క్రేగంటి చూపతనిపయం బొలయ నిన్ను మా దమనకుండు పిక్కు తెరంగుల నుగ్గడింప విని సంతసించినారము. నీయటి ధీమంతుడు మా కొలువు నీయకొనుట మాకుం బరమలాభంబని ఎన్నుచున్నవారము. మంత్రి పదంబు నీ కొసంగినారము జాగరూకుండవయి మన్నియోగంబులందు మాకు మారుగం గార్యంబులు నిర్వహించుచు బరివార సంరక్షణాది కార్యంబులు కొరంతవడకుండా జరుపునది అని యానతిచ్చి యది దొరంకొని తానును మంత్రియు బద్ధ సఖ్యంబున నుండి నానాటం దక్కుంగల పరివారంబు వలన నిరాదరుండయ్యుండే. దమనక కరటకుల వివాదము. దానం చేసి దమనకుండు తన గిరవున కరుదించి చింతాక్రాంతుండయి యుండుటంగాంచి కరటకుండు తమ్ముడా నిమ్మొగంబు విన్నంబోవ ఖిన్నుండవయి యున్నవాడవు కతంబేమని జడిగి యాతని చేత దత్కారణం బారసి కొండక తడవు మిన్నకుండి మీరిన పని కూరక విచారింపడ నేమి ఫలంబు మన కేల ఈ పెద్ద తనంబులని మొదలనే పెక్కు విధంబులం జాటి చెప్పితిని. నీవు నేర్చిన నీతులన్నీయు బెల్లుగా వల్లించితివి గాని నా పలుకొకటి అయినా చెవి జ్వరనిచ్చితివే. తన్ను గట్టద్రాళ్ళు దాదెచ్చుకొన్నట్టు రాగల హాని గానక రేనితోడ లేని పెద్దరికంబులు కొన్ని నోరి కసిదీర నా ఎద్దునకుం గలుగం బలికి చెలికారంబు చేయించితివి. ఇప్పుడు అనుభవింపక తీరునే. ఇది నీ నేరమిగాదే. నావుడు దమనకుండు నిట్టూర్పు నిగిడించి తల పంకించి యుంకించి మొగం బెగనెత్తి కరటక నీ వచనంబు సత్యంబు దూరము విచారింపక చేసితిని. ఇంక నేమి చేయవచ్చు. దైవంబు ప్రతికూలంబైనం బురుషకారం బెల్ల వ్యర్థంబయి చను కావున నన్నూరక దూరకుము. ఇట్లు నే నొక్కండన కాను ఆషాఢభూతియను వానిచ్చే నొక్క సన్యాసియు మేష యద్దంబుచే నొక్క జంబుకంబును ధన ప్రాణంబులు గోలి ఓయిరి. ఆ కథ వాక్కురుచ్యదా నాకర్నింపుము.